ఓం గం గణపతయే నమః. ఓం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. శ్రీ అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ హనుమద్దేవతాయై నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి 28వ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా 7వ తేదీ వరకు కూడా 45 రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశభూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు, ఆయనే మంగళుడు, సమస్త మంగళాలని ఇస్తాడు. అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్. అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము. మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాసులు, లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనై వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది. వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా మాట్లాడేయటం, తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం, లేదా అహంకార ధోరణి, కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు. ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక, రాజస, తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుషగ్రహమైనటువంటి ఈ కుజుడు. మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి, అట్లాగే 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి, ఈ 2 రాశులకి ఆధిపత్యము ఆయనదే. అలాగే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఇది చిత్తా నక్షత్రం, మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని, ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి చిత్తా నక్షత్రము 2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులారాశిలోను ఉంటాయి. అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆయన ధనిష్టా నక్షత్రము ఇటు మకర రాశిలో 1-2 పాదాలు, కుంభరాశిలో 3-4 పాదాలు. అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి, శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు, ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతో మందిని లొంగ తీసుకుంటారు, ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు. అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో, ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి, అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో, మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు. అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము, ఆవేశము, అట్లాగే చిరాకు, మండిపాటుతనము, అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము, కొట్టడము, అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి అగ్నిపరమైనటువంటి గండాలు,
మృత్యు దోషాలు, ఎందుకంటే వృశ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి, 8వ రాశి కాబట్టి 8వ స్థానము, అదే ఆయుస్థానము ప్లస్ మృత్యు స్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ 45 రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి 28వ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క 3 నక్షత్రాలు 9 పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు, ఆ భావాది ఫలితాలు కుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి, వృశ్చికము, స్కార్పియో అంటారు. కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్ర రాశిలో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్న లగ్నాతు చంద్ర లగ్నాతు ఈ యొక్క కుజగ్రహము 1 అంటే ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో కానీ, సౌఖ్య స్థానమైనటువంటి 4వ స్థానంలో కానీ, ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానం 8వ స్థానంలో కానీ, అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని, అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని, అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క 12వ స్థానము. కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు, దీన్ని కుజ దోషము అంటారు. వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. మన యొక్క ముహూర్త భాగంలో కూడా, ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు, అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి, బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము 7వ స్థానంలో ఉండకూడదు. ఇది మహాదోషము, 8వ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగిన్ అవుతాయి. అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల యందు ఎక్కువగా మక్కువ, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము, అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము, అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్స్ఫుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు, భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే, కబ్జాలు కావచ్చు, కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో స్థలాలు అమ్మిపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి, అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి, అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు. ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు, నదుల్లో కావచ్చు, అగ్ని కొండలు ఉంటాయి లోపల, అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము, అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు, లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ నెల 27వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా 45 రోజులు తన యొక్క సొంత ఇంట్లో వృశ్చిక రాశిలో స్వక్షేత్రంలో ఈ కుజగ్రహము సంచరించటం అనేటటువంటిది వీరికి కొంత అవయోగకరం అనే చెప్పుకోవాలి. జన్మరాశిలో కుజుడు సంచరించటము కుజదోషంగా కూడా వర్ణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. ముఖ్యంగా వివాహ సంబంధిత విషయంలో ఈ కుజుడు ఇక్కడ ఉండి తన ఇంటిని తను చెడుగొట్టుకుంటూ, అంటే ఆరోగ్యాన్ని అకస్మాత్తుగా పాడు చేసే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిత్వ ధర్మాలు, అంటే లోపల ఒకటి ఉంటుంది, బయటకి ఇంకోటి ఉంటుంది ఆలోచన. ఈ వ్యక్తిత్వ ఆలోచన విషయంలో మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. అవతల వాళ్ళు కనుక గమనించినట్లయితే మీ మీదకి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ మీద కేసులు పడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా భూ సంబంధిత విషయాలలో మోసాలు, అబద్ధాలు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, జైలు దాకా తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు భూ సంబంధిత విషయాల్లో. అట్లాగే అన్నదమ్ముల యొక్క సంబంధిత విషయాలలో, అలాగే అక్కా చెల్లెల విషయాలలో
వీరికి అంతర్మథనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకైతే కనుక అనుకున్న అంత పాజిటివ్ వైబ్స్ అయితే కనపడట్లేదు, అంతగా జరగకపోవచ్చు. బంధువులతో చిత్ర వధ కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా అది మీరే చేసుకోవచ్చు. ఊరికే వారి గురించి మాట్లాడుకోకండి. బంధువుల గురించి మాట్లాడుకోవడం ద్వారా గుండెకి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రక్త సంబంధిత దోషాలు మిమ్మల్ని పాడిస్తాయి. బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అసలు బంధువుల గురించి అసలు మాట్లాడుకోకండి వృశ్చిక రాశి వారు. ఊరికే వారి మీద వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుకున్నారు, అలా మాట్లాడుకునేటట్టయితే అసలు వాళ్ళతో కలవకండి. బంధువులతో సమస్యలు తెచ్చుకోకండి ఎవరో కూడా. ఆవేశం పెంచే విషయాలు మనకెందుకు? ఆవేశం పెరుగుతుంది. బంధువులతో డబాలన వాళ్ళు విని మీ మీద దండోరా ఎత్తచ్చు, మిమ్మల్ని లేదా మీకు ఉన్నటువంటి మానవతా విలువలు తీసేయచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా మీ ప్రయాణాల్లో కొన్ని సంకటాలు, ఆటంకాలు, ప్రమాదాలు కలవచ్చు. లేకపోతే జల సంబంధిత గండాలు ఇప్పుడు యాక్టివేట్ కావచ్చు. జాతకంలో కనుక ఈ కుజగ్రహం వలన మీకు ఏదైనా జలగండాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కార్లలో వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఈ 4-5 రోజులు అంటే నవంబర్ 1 వరకు ఆర్థికంగా అయితే కనుక వీరి యొక్క భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది క్రీడా రంగంలో కావచ్చు, ఎవరికైనా సరే లేకపోతే పుత్రులు అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుత్రుల వలన, పుత్రికల వలన కాస్త ధన సంపాదన కావచ్చు, లేకపోతే ఇల్లులు, లేకపోతే ఏదైనా వ్యాపారాలు, గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ముందంజలో ఉంటారు వీరు. అయితే ఏంటంటే తర్వాత మాత్రము వీరికి కొంత ప్రేమికులకి ఇది అభాస్పాలయ్యేటటువంటి సమయంగా భావించవచ్చు. విద్యార్థులకి ఆటంకాలు, విరోధాలు కలిగే అవకాశం లభిస్తాయి. అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా బంధువుల నుంచి మీకు రావాల్సిన ధన విషయంలో కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే చర్మ సంబంధిత దోషాలు, వ్యాధులు కూడా కలుగుతాయి. ఇప్పటివరకు లేనివి కూడా కలుగుతాయి వృశ్చిక రాశి వారికి. కుజబుధులు కలుస్తున్నారు, అందులో రవి కూడా కలుస్తున్నారు. కొంచెం ఇది దోషప్రదంగా ఉంటుంది కాబట్టి వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధనే, మీకు శ్రీరామ రక్ష, సుబ్రహ్మణ్య హోమాలు కావచ్చు, లేకపోతే రుద్రాభిషేకాల ద్వారా కావచ్చు, మీకు కలిగేటటువంటి సమస్యల నుంచి కొంచెం నివృత్తి చేసుకోవడానికి అధికంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండండి. ఓం ధరణీ గర్భ సంభూతం ఇందా చెప్పాను కదా, ఆ స్తోత్రాన్ని రోజు 70 సార్లు చదవండి. మీ దాకా వచ్చే ప్రమాదాల నుంచి నివృత్తి చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.